నిర్గమకాండం 2:3 ఏం తెలియజేయబడుతుంది అక్కడ ఏం తెలియజేయబడుతుందండి? ఏం చేస్తుందంటే వాళ్ళ అమ్మాయి ఒక జమ్ము పెట్టి తయారు చేసింది. చెప్పండి, ఏం చేసిందంట? జమ్ము పెట్టి తయారు చేసి దానికి కీలు పూసి, దానికి ఏం చేసిందంట? జిగటమట్టు పూసి అన్నీ కూడా చేసి భద్రపరిచి అందులో ఆ పిల్లవాడిని పెట్టి అందులో వదిలివేస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ ఆలోచిస్తున్న ప్రభువా, ఇక్కడ ఏం చెప్పాలయ్యా, ఏం తెలియచేయాలి, నాకు అర్థం కావట్లేదు, మరి ఏంటయ్యా అని ఆలోచిస్తూ ఉంటే ప్రియులారా, నాకు ఒక గొప్ప తలంపు ఇచ్చాడు అక్కడ దేవుడు. ఏమిటి ఆ తలంపు అంటే గమనించండి. ఎలాగైతే మోషే ఆ జమ్ము పెట్టెలో పెట్టబడి వదిలివేసినప్పుడు తన అక్క అయినటువంటి మిరియాము ఏం చేస్తుందంట? అది ఎక్కడికి వెళుతూ ఉందో అక్కడ దాకా చేరేంత వరకు కూడా ఆమె ఏం చేస్తూ ఉందంట? ఆ పెట్టె వెనకాలే వెళుతున్నటువంటి పరిస్థితులు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అందుకొరకు మనం గ్రహించగలిగితే ఆ జమ్ము పెట్టెలోనంట కనీసము ఒక్క నీటి చుక్క కూడా ప్రవేశించాలా. ప్రైజ్ ది లార్డ్. ఆ జమ్ము పెట్టె మునిగిపోలా. గమనించండి, ఆ జమ్ము పెట్టె ఎక్కడుందంటే నీటిలో అది ప్రయాణం చేస్తున్నప్పుడు, అది నీటిలో అది ప్రయాణం చేస్తూ వెళుతున్నటువంటి పరిస్థితుల్లో గమనించండి, ఆ జమ్ము పెట్టె మునిగిపోకుండా ఉన్నటువంటి పరిస్థితులు గమనించండి. ఏంటి ప్రభువా ఇక్కడ ఏం చెప్పాలి నీ ప్రజలకని ఆలోచిస్తూ ఉంటే దేవుడిచ్చిన తలంపు ఏంటో తెలుసా? గమనించండి, ఎలాగైతే మోషే ఆ ప్రతికూలతల్లో ఆ జమ్ము పెట్టిలో ఎలాగైతే భద్రపరచబడి క్షేమంగా చేర్చబడ్డాడో, గమనించండి ఈ యొక్క కరోనా ఈ ప్రతికూలతల్లో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంట? ఆ జమ్ము పెట్టిలో మోషేని భద్రపరిచినట్లుగా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు చెప్పండి? స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా. ఆ జమ్ము పెట్టెలో ఉన్నటువంటి బాలుడైనటువంటి మోషే, అతడు ఎలాగైతే అందులో దాచిపెట్టబడి ఉన్నాడో, ఎలాగైతే ఆ నైలు నదిలో తాను వెళుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో గమనించండి అంట. అది మునిగిపోవటమే కానీ, ముసళ్ళ యొక్క నోట పడటమే కానీ, ఒకవేళ గమనించి అందులో నీరు ప్రవేశించడమే కానీ, గమనించండి అందులో దానికి కీలు పూసినా ఏంటి, దానికి ఎన్ని రకాల యొక్క సెక్యూరిటీ ఇచ్చినా సరే గమనించండి అది ఎలాగ క్షేమకరంగా ఉందంటే దేవుడు దాచిపెట్టాడు కాబట్టి. చెప్పండి చెప్పండి, ఎవరు కాపాడాడంట? దేవుడు కాపాడాడు. అలాగే దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, నిన్ను నన్ను మనందరినీ కూడా ప్రియులారా, దేవుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ ప్రతికూలతలో దేవుడు మనల్ని చెప్పండి ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు. ఎలాగంటే అపాయం అనేటువంటిదే కానీ, కీడనేటువంటిదే కానీ నీ గుడారమునకు ఏ తెగులు అనేటువంటిది రాకుండా దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన కాపాడుతున్నాడు. ఆనాడు కాపాడబడినటువంటి మోషే ఏమయ్యాడు అంటే ఆయన ఒక నాయకుడయ్యాడు. చెప్పండి ఏమయ్యాడంట? చెప్పాలి ఏమయ్యాడంట? నాయకుడయ్యాడు. ఇజ్రాయేల్ ప్రజలు 20 లక్షల మంది నడిపించే నాయకుడయ్యాడు. మరి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు ఈ భయానకమైనటువంటి పరిస్థితులలో, ఈ మరణకరమైన పరిస్థితుల్లో నుంచి, అపాయకరమైన దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు మరి నువ్వేమవ్వాలనుకుంటున్నావు? దేవుని కొరకు ఆలోచిస్తున్నావా? ఎందుకంటే కాపాడబడినటువంటి మోషే ఆ జమ్ము పెట్టెలో భద్రపరచబడినప్పుడు గమనించండి అతడు ఒక నాయకుడు కాగలిగాడు. స్తోత్రం చెప్పండి. మరి మనల్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ ప్రతికూలతలోంచి దేవుడు మనల్ని కాపాడుతున్నాడా లేదా? చెప్పండి, కాపాడుతున్నాడా లేదా? కాపాడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లోనంటే గమనించండి, ఊహకు మించినటువంటివి, ఎంతో భయానకమైన పరిస్థితులు. ఏమి చేయాలా? ఆ పిల్లవాడిని ఆ పెట్టెలో పెట్టి వదిలివేసినప్పుడు గమనించండి ఆ పెట్టి ఆ నీటిలో అలాగ వెళుతున్నటువంటి పరిస్థితులలో ఆ పెట్టి మునగటమే కానీ, ముసళ్ళ నోట పడటమే కానీ లేదా దారి తప్పిపోవటమే కానీ ఏ పరిస్థితులు లేకుండా గమనించండి ఎక్కడికి చేరాలో అక్కడికి చేర్చబడింది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాగే దేవుడు కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆ రీతిగా దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. చెప్పండి, ఏం చేస్తున్నాడు? దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు. ఆనాడు ఎలాగైతే మోషే భద్రపరచబడ్డాడు ఆ జమ్ము పెట్టెలో దాయబడినటువంటి మోషేనంట గమనించండి అతనికి ఏ అపాయము కూడా కలగకుండా, చెప్పండి ఏ అపాయము కూడా. మరి తనలో ఒక తీర్మానం ఏంటో తెలుసా? దేవుని కోసం నేను ఒక నాయకుడిగా ఉండాలని తన ప్రజలు నడిపించడానికి కొరకై అతడు దేని కొరకు ఆ అపాయంలో తప్పించబడ్డాడు అంటే, ఒకవేళ గనక ఆ అపాయంలో గనక నదిలో గనక మునిగిపోయినట్లయితే గమనించండి ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడేవారా? ఇశ్రాయేలు ప్రజలు రక్షించబడేవారా? కాదు. దేవుడు ఏం చేశాడంట? అందుకొరకే ఆ వ్యక్తి ఏ రీతిగా కాపాడబడుతున్నాడో ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక నాయకుడుగా, చెప్పండి ఏం చేస్తున్నాడంట? నిన్ను కూడా దేవుడు కాపాడుతున్నాడు. కష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, అపాయాల్లో నుంచి, బలహీనతల్లో నుంచండి, వ్యాధి బాధల్లోంచి దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. మరి నువ్వేం ఆలోచిస్తున్నావు? ఏముందయ్యా, తింటున్నాం, తిరుగుతున్నాం, బతుకుతున్నాం. ఏంటదంట? చెప్పండి. స్టే హోమ్, తర్వాత ఏంటదంట?
స్టే సేఫ్ అంట. ఏంటిదంట? మేము అడిగిపోతున్నామయ్యా, మేము ఇంట్లోనే ఉన్నాం కాబట్టి మేము బ్రహ్మాండంగా ఉన్నాం, ఇంట్లో ఉన్నాం కాబట్టి చక్కగా ఉన్నాం, ఇంట్లో ఉన్నాం కాబట్టి హ్యాపీగా ఉన్నాం. గమనించండి, వాక్యం తెలియజేస్తూ ఉంది, నిన్ను బట్టి నువ్వు కాపాడుకోవటం కాదు. కానీ ఆనాడు ఎలాగైతే మోషేని జమ్ముపెట్టిలో ఎలాగైతే అతడు పసిపిల్లవాడుగా, నెలలో పిల్లవాడు, చెప్పండి ఏంటిదంట? నెలలో పిల్లవాడు. అసలు ఎవరైనా తోడు లేకుండా నీటిలో దిగుతారా? తోడు లేకుండా నీటిలో ప్రయాణం చేయగలుగుతారా? కుదరదు కదా. ఈ మధ్యకాలంలో ఒక జంట ఏంటిదంట, ఏం చేయాలో తెలియక వాళ్ళకి బతుకు మీద విరక్తి పుట్టి ఏం చేశారంటే పోయి నదిలో దూకి చచ్చారు. ఏం చేశారు చెప్పు? నదిలో దూకి చచ్చిపోయారు. బతికారా? బతకలా. బతుకు మీద విరక్తి కలిగిన వాడు ఆలోచించే విధానం ఏంటో తెలుసా? చనిపోతే బాగుంటుంది. ఏం చెప్పండి? చచ్చిపోతే బాగుంటుంది. చచ్చిపోదాం. ఎన్నిసార్లు చచ్చిపోదాం చెప్పండి? మనిషి ఎన్నిసార్లు చచ్చిపోతాడు? ఒకసారే. కానీ మనిషి జీవితంలో తను అనుకుంటాడు, నేను చనిపోతే దేవుడు అనుకుంటాడు నువ్వు బ్రతకాలి. నువ్వేవాళ్ళు చెప్పండి? దేవుడు బ్రతకాలని కోరుకుంటాడు, దేవుడు బ్రతకమని చెప్తాడు, నువ్వు బ్రతుకుతూ ఉండాలని దేవుడు చెప్తాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే నేను చచ్చిపోతా. అరే, మరణం ప్రతి మనిషికి వచ్చింది. పుట్టినవాడు గిట్టక తప్పదు కదా, ఎవడైనా పోక తప్పదుగా, ప్రతి ఒక్కడు పోయేవాడే. కానీ గమనించండి, ఈ జీవితంలో ఈ జీవితం అనేటువంటిది నువ్వు సంరక్షించబడుతూ దేవుడు నిన్ను కాపాడుతున్నప్పుడు, దేవుడు నిన్ను కాపాడుతున్నటువంటి స్థితిలో నువ్వు ఉంచుతున్నప్పుడు గమనించండి, నువ్వు ఎలాగా ఒక తీర్మానం కలిగి దేవుళ్ళు బ్రతకాలని కోరుకుంటున్నావు. అందుకొరకే మోషేని దేవుడు కాపాడాడు. నెలలో ఉన్నటువంటి వయసులు ఎన్ని చెప్పండి? ఎన్నాళ్ళు ఉన్నాడు తనకి? నెలలు. ఎన్ని నెలలంట? 3 నెలలు. అసలు 3 నెలలు ఏ తల్లిని విడిచిపెట్టిద్దా బిడ్డని? 3 నెలలకు ఉన్నటువంటి బిడ్డను ఏ తల్లి అయినా విడిచిపెట్టడానికి ఇష్టపడిద్దా అంటే ఏ తల్లి కూడా ఇష్టపడదు. కానీ తన బిడ్డని కాపాడుకోవాలని, తన బిడ్డని కాపాడుకోవాలి ఏం చేసిందంట? ఆ 3 నెలలు కలిగిన బిడ్డని ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి కీలు పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏం చేసిందంట? నదిలో వదిలివేసింది. నేను ఆలోచిస్తున్నా, ప్రభువా మరి ఎలాగా నీ ప్రజలకు ఎలా చెప్పాలంటే అప్పుడు దేవుడిచ్చిన తలంపింట తెలుసా? ఎలాగైతే ఆనాడు 3 నెలలు కలిగిన పిల్లవాడు కాపాడబడ్డాడు ఆ జమ్ము పెట్టిలో, నేను కూడా నా ప్రజలకు అటువంటి క్షేమాన్ని నేను ఇస్తున్నాను. నా ప్రజలు నేను ఆ రీతిగా నేను కాపాడుతున్నాను. అపాయాలలో గుండా, సమస్యలలో గుండా, బాధలలో గుండా, కష్టాల్లోంచి నేను వారిని ఏం చేస్తున్నానంటే కాపాడుతున్నటువంటి దేవుణ్ణి. స్తోత్రం చెప్పండి. కాపాడుతున్నాడా లేదా? కాపాడుతున్నాడు దేవుడు. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు సంరక్షిస్తున్నాడు. అందుకొరకే మనం గ్రహించాలి. అందుకొరకే అక్కడ మోషే ఎలాగైతే ఆ జమ్ము పెట్టిలో దాచిపెట్టబడ్డాడో, ఈ ప్రతికూలతలు కూడా నా దేవుడు నిన్ను కాచి కాపాడును గాక.